ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘమాసంలోని 10వ రోజు మాఘపురాణం యొక్క 10వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. వృక్షకయను ఒక బ్రాహ్మణ కన్య వృత్తాంతము. పూర్వము భృగు మహాముని వంశమునందు వృక్షకయను ఒక కన్య జన్మించింది. దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. వృక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తితో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకొని ఆ శ్రీమన్నారాయణుని గుర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘస్నానములు ఫలములు దక్కించుకునెను. ఆమె తన మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి ఆ తర్వాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రతఫలం వలన పవిత్రాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సరా స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలములో సుందోపసుందులనే 2 రాక్షసులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓయి మీకేమి కావాలనో కోరుకొనుము అని అనగా, స్వామి మాకు ఇతరుల వలన మరణము కలుగుకున్నట్లుగా వరమిమ్మండి అని వేడుకొనగా, బ్రహ్మ ఆటులనే ఇచ్చి తిని అని చెప్పి అంతర్ధానమయ్యను. బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ 2 రాక్షసులను మహాగర్వము కలవారై దేవతలను హింసించిరి. మహర్షులు తపస్సుకు భంగం కలిగించుచుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపశ్శాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరనూ తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సము చేయుచున్నారు. కావున వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించు అని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, ఈ సుందోపసుందులను రాక్షసులను ఇతరులెవరి వల్లను మరణము గలుగదని వరమునిచ్చియున్నాను. వారు వరగర్వముతో చాలా అల్లకల్లోలము చేయుచున్నారు. కావున నీవు పోయి నీ చాకచక్యముతో వారికి మరణము కలుగునట్లా ప్రయత్నించుము అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవుడికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమున ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసము సమీపంలో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధుర గానమును విని ఆ దానవ సోదరులు అటూ ఇటూ తిరుగునట్లుగా ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి. నన్ను వరింపుము, నన్ను వరింపుము అని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమిలాడసాగిరి. అంతటా ఆ తిలోత్తమ, ఓ రాక్షసాగ్రేసులారా, మిమ్ములను పెళ్లి ఆడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో ఉన్నాను. కానీ ఇద్దరిని వివాహం ఆడుట సాధ్యము కానిది. కానీ నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికి నేను స్వంతము కాగలను అని చెప్పెను. ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి, నేను బలవంతుడనగా నేను బలవంతుడిని అని ఇద్దరు తొడలు కొట్టుకొనిరి, గుర్దుకొనిరి, మల్ల యుద్ధము చేసిరి. ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి, మద్దరాల నెత్తిరి, దెబ్బ దెబ్బకు కొట్టుకొని చుండిరి. వారి పోరాటము 2 పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరచుచు భయంకరంగా యుద్ధము చేసిరి. గదా యుద్ధము తర్వాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధములో ఒకరి ఖడ్గము మరొకరికి తగిలినందున 2 తలలు తెగి కింద పడినవి. 2 చనిపోయిరి. తిలోత్తమను దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మ కాడకు పోయి జరిగినదంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి, తిలోత్తమ, నీవు మంచి కార్యము చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే. కావున నీవు దేవలోకమునకు వెళ్ళుము. దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసులందరికంటే నీవే అధికురాలవగదువు అని పంపెను. ఈ విధంగా 10వ రోజు వృత్తాంతము పూర్తి అయినది. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.